హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నేను నెయ్యి తయారు చేస్తున్నాను ఇంట్లో. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య, మా ఆడపడుచు పంపిస్తారు నాకు. ఈసారి నేనే ట్రై చేశాను. ఒకసారి చూడండి. మీగడైతే ఈ బాక్స్ జమ చేశాను. ఫస్ట్ టైం నాకు తెలియకుండానే అంత స్టోర్ చేశాను నేను మీగడని. అసలు నిన్న చేద్దాం అనుకుంటే కొంచెం పని వల్ల అది పక్కన పెట్టేసిన. ఇవాళ స్టార్ట్ చేసిన. దీంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాను, మిక్సీ జార్లో బట్టి చేశాను. నాకు ఇట్లా చిలకడం రాదు, అందుకని ఇట్లేనా నాకైతే తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నిజం కదండి, మన పని మనం చేసుకుంటే దాంట్లో హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. యా, ఇంకా మంచిగా చెయ్యాలా ఏంటి నాకైతే తెలియదు. ఫస్ట్ టైం నేను ఇది చేయడం. ఇట్లేనైనా పైకి తేలితేనే మంచిగా ఉన్నట్ట, నాకు ఇది కూడా తెలియదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్. మా అమ్మ చేసేది కానీ నాకు తెలియదు, ఎందుకంటే అది అమ్మ వాళ్ళ పని కాబట్టి మనం అంతా పట్టించుకోలేదు. ఇప్పుడు మన పిల్లలు మనలాగా అయ్యారు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. యా, అసలు ఎట్లా ఏమిగా ఉంది, జ్యూసీ లాగా ఉంది, క్రీమ్ లాగా ఉంది. ఓకే, తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఫైనల్లీ అయితే నా నెయ్యి అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లంతా. ఫస్ట్ టైం కదా ఆ దోశ ఏది, ఎందుకంటే సంతోషం వస్తుంది. నేను నెయ్యి చేశానా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే పప్పు తాలింపు వేస్తున్నాను. తోటకూర పప్పు రైస్ అయిపోయింది. దాని తర్వాత రోటీ చేయాలి. ఏమనుకోవద్దు, మా సార్ అటు మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడైతే మనం నెయ్యి దించేస్తాము. పప్పు తాలింపు వేసిన పప్పుకి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. నా దగ్గర 2 మిరపకాయలు లేవు, అది స్కిప్ చేసేసిన. జీలకర్ర,